సుప్రీంకోర్టు లాయర్లో మామూలుగా తీసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రముఖ లాయర్లు వచ్చేటప్పటికి రోజుకి ₹1,00,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 25 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. సిద్ధార్థ లుధ్రా అట్లాంటి ప్రముఖ న్యాయవాదుల్లో ఒకడు. అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లుధ్రా, కపిల్ సిబల్ ఇట్లాంటి వాళ్ళు మినిమం 25 లక్షలు ఒక్కొక్క కేసుకి, అది ఒక గంటకైతే మ్యాక్సిమం ఒక రోజుకి ₹1,00,00,000 వసూలు చేస్తారు. అట్లాంటి సిద్ధార్థ లుధ్రా నిత్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ వాదనలు వినిపిస్తున్నారు, సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు గారికి సంబంధించిన ఆ రోజున ఆయన జైలుకు వెళ్ళేటటువంటి సందర్భంలో జరిగిన సిద్ధార్థ లుధ్రా వాదనలే, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేటటువంటి సందర్భంలో కూడా సిద్ధార్థ లుధ్రా వాదనలు చాలా బలంగా జరిగినాయి. ఆ సిద్ధార్థ లుధ్రా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి న్యాయవాదిగా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు అన్ని కేసులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసులు, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కేసులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి కేసులన్నింటినీ కూడా ఓ పక్కన దమ్మాలపాటి శ్రీనివాసరావు గారి దగ్గర దమ్ము ఉంది, అదే సందర్భంలో సిద్ధార్థ లుధ్రా దగ్గర అదనపు శక్తి, ఇద్దరిని కలిపి పెడుతున్నారు. మరి ఆయన డబ్బులు తగ్గించుకుని తీసుకుంటున్నారా, ప్రభుత్వమే డబ్బులు ఆయన కోరుకున్నంత ఇస్తోందా అనేది రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది.